హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఎగ్జాక్ట్లీ మన రేషన్ కార్డు కావాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేనిదే మనకి రేషన్ కార్డు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంటూ ఇక్కడ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోవాలంటే ముందు మీరు ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరగాలి. చాలా మంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, వలస రీత్యా అంటే వృత్తిరీత్యా ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సో కనీసం పిల్లల్ని హౌస్ హోల్డ్లో యాడ్ చేయడం కానీ, అసలు వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో తెలుసుకోవడం లాంటివి చేయకుండా ఇప్పుడు రేషన్ కార్డుకి వచ్చి, సార్ మీరు దరఖాస్తు డిజిటల్ స్టేట్ లాగిన్లో దరఖాస్తు చేసేటప్పుడు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేరు, అందువల్ల మేము మీకు దరఖాస్తు చేయలేకపోతున్నాం, ఇక్కడ మీ డేటా రావట్లేదు అని చెప్పి డిజిటల్ స్టేట్ అధికారి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఆ సమస్యకి పరిష్కారం ఏంటి? అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి? యాడింగ్ స్ప్లిట్టింగ్ లో కొత్త రేషన్ కార్డు విషయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంత కీలక పాత్ర వహిస్తుంది, లేకపోతే ఏం చేయాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ లో భాగంగా మనకి న్యూ రేషన్ కార్డు, అసలు రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డు వేరు, మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అంటున్నారు తప్ప హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ గురించి అసలు మాట్లాడుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్యని భర్త యొక్క రేషన్ కార్డులకు యాడ్ చేస్తున్నారు. ద సేమ్ టైం భార్య అనేది వాళ్ళకి అమ్మ నాన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వచ్చి భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా యాడ్ అవుతుంది. ఈ విషయంలో మళ్ళీ భర్త యాడ్ అయిన తర్వాత భార్య భర్తని మన రేషన్ కార్డు స్ప్లిట్ చేస్తున్నాం తప్ప హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ చేయట్లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అలానే ఉండిపోతుంది. సో మీరు అర్థం చేసుకోవాలి అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి. ఓకే, గతంలో వాలంటీర్స్ ఉండేవారు, వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న నలుగురిని, ముగ్గురిని, ఇద్దరిని లేదా 5 మందిని సో ఒక కుటుంబంగా పెట్టేవారు. ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి 2 రేషన్ కార్డులు రావచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? ఒక 5గురు ఉన్నారు, 5గురులో 2 భార్య భర్తలు ఉన్నారు, 2 జంటలు ఉన్నారు, సపరేట్ గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే సపరేట్ రేషన్ కార్డులు ఇవ్వచ్చు. కానీ సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయలేము. ఒకవేళ అందులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటున్నట్లయితే, లేదు గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్ ఉన్నట్లయితే, లేదు అంగన్వాడీ టీచర్ ఉన్నట్లయితే అక్కడ రేషన్ కార్డుకి ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. అసలు ఆ ఫ్యామిలీ మొత్తం మీద రేషన్ కార్డ్స్ ఉండదు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎక్కడ లేరు అనుకుందాం. అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరు మీరు. అప్పుడు మీరే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది మన యొక్క ఛానల్లో ఎక్స్పెషల్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను ఇప్పుడు మన యొక్క ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోని అలాగే కామెంట్ లో పిన్ చేసి మరీ పెడతాను. సిటిజన్ ఎన్రోల్మెంట్ అంటాం దాన్ని, సిటిజన్ ఎన్రోల్మెంట్ ఆ లింక్ ఉంటుంది. దాని సిటిజన్ లింక్ మీరే ఓపెన్ గా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ లేకపోతుంది. చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు హౌస్ హోల్డ్ లేకపోతే మీరే సొంతంగా కుటుంబాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కుటుంబాన్ని క్రియేట్ చేసుకుని రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కండిషన్, రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండకూడదు. ఓకే, ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు చేసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడున్న సమస్య ఏంటి, చనిపోయిన వారిని డిలీట్ చేయొచ్చా? ఎస్, డెత్ సర్టిఫికేట్ తో తప్ప చనిపోయిన వారిని డిలీట్ చేయలేము. అలాగే ఇతర దేశాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, మైగ్రేట్ అయిపోతాయి. ఇక్కడ ఫ్యామిలీ మైగ్రేట్ చేస్తున్నారా, మెంబర్ మైగ్రేట్ చేస్తున్నారా మీరు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపకి పెళ్లి చేసి తెలంగాణనో లేదా కర్ణాటకనో లేదా ఇతర కువైట్, అమెరికా లాంటి దేశాలకు పంపించినప్పుడు అక్కడ మెంబర్ మైగ్రేట్ అవుతారు. మెంబర్ని డిలీట్ చేయొచ్చు. ఫ్యామిలీ మైగ్రేట్ అయినా ఫ్యామిలీని మన అవుట్ ఆఫ్ స్టేట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది మైగ్రేట్ అని. ఫ్యామిలీ ఇక్కడ కోరుకునేది ఫ్యామిలీ మైగ్రేషన్ కాదు. చాలా మంది మెంబర్ మైగ్రేషన్, ఒక వ్యక్తిని తీసేయడం, అది చాలా మంది మెజారిటీ కోరుకుంటారు. మా బాబుకి జాబ్ వచ్చింది తీసేయండి, మా పాపకి జాబ్ వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీ తీసేయండి, మా అబ్బాయికి 12,000 అబోవ్ వస్తుంది ప్రైవేట్ జాబ్ లో, అందువల్ల మా రేషన్ కార్డు ఇన్ఎలిజిబుల్ అయిపోతుంది తీసేయండి, మా పెన్షన్ పోతుంది సో మా అబ్బాయిని తీసేయండి, మా అబ్బాయికి 4 వీలర్ 4 చక్రాల వాహనం ఉంది తీసేయండి, మా పాపకి మా బాబుకి లేదు మా పేరున మాకు 3 ఎకరాల పైన మాగాని 10 ఎకరాల పైన మెట్ట ఉంది, సో ఇప్పుడు మా రేషన్ కార్డు రావాలంటే మేము ఏం చేయాలని పదే చాలా మంది అడుగుతా ఉన్నారు. సో గవర్నమెంట్ ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ని మిస్యూజ్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ అంటే డిలీషన్ ఆప్షన్ అనేది తీసి, స్ప్లిట్టింగ్ వేరు డిలీషన్ వేరు. స్ప్లిట్టింగ్ అంటే ఒక దగ్గర స్ప్లిట్ అయితే ఏదో రేషన్ కార్డులో మళ్ళీ యాడ్ అవుతారు. స్ప్లిట్టింగ్ కూడా ఎవరికి మ్యారేజ్ గ్రౌండ్ లో మాత్రం స్ప్లిట్టింగ్ ఉంది, పెళ్లి అయితే మాత్రమే. అలా తీసుకెళ్లి వేరే రేషన్ కార్డులు యాడ్ చేస్తారు, వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ అవుతారు. సో డిలీషన్ అంటే ఏంటి, అసలు ఎక్కడ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ డిలీషన్ అయిపోవటం, రాష్ట్రంలో లేకపోవడం, చనిపోవడం అనమాట. డిలీషన్ అంటే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన వేరే రాష్ట్రం దేశం వెళ్ళిపోతే డిలీట్ చేస్తారు. ఓకే, మరి అలాంటి కేసుల్లో ఆధారాలు మీరు పక్క రాష్ట్రం వెళ్ళిపోయి మమ్మల్ని డిలీట్ చేసేయండి అంటే అలా తీసేయారంటే ఖచ్చితంగా అక్కడ లోకల్ మీరు ఏదైతే స్టేట్ వెళ్ళారో లేదా ఏదైతే దేశం వెళ్ళారో
అక్కడ లోకల్ రెసిడెన్సీ కూడా తీసుకుని ప్రాపర్ ప్రూఫ్స్తో మాత్రమే మిమ్మల్ని డిలీట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అది ఆప్షన్ కూడా ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇవ్వబోతుంది. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అర్థం చేసుకోండి. మీరు రేషన్ కార్డుని సపరేట్ పెట్టేసేయండి, వద్దు రేషన్ కార్డు పక్కన పెట్టేసేయండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఏదైతే కుటుంబాన్ని కలిపి కుటుంబం చేసామో చెప్తాను, అందులో అంగన్వాడీ టీచర్ ఉన్న, గవర్నమెంట్ పెన్షనర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయినా, 4-వీలర్ ఉన్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాం, మాగాని 3 ఎకరాలు మెట్ట 10 ఎకరాల పైన ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నా, ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ రేషన్ కార్డు కానీ రాదు, గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళని మీరు డిలీట్ చేయాలి అంటే, ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి తీసేయాలంటే మీరు అక్కడ వ్యక్తి చనిపోయి డెత్ సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రస్తుతం ఆప్షన్ అదే. డెత్ అయ్యి డెత్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం తొలగించగలుగుతారు, లేదంటే తొలగించడం. ఒకవేళ ఇంకా అందులో అంగన్వాడీ టీచర్లో లేకపోతే నేను చెప్పిన కండిషన్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు రేషన్ కార్డుకి అప్లై చేస్తుంటే ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తూ ఉంటుంది, దాన్ని మీరు అప్లై చేయలేరు. అర్థమవుతుందా? సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోండి. ఇక్కడ క్రైటీరియా ఎలిజిబిలిటీ 6 స్టెప్ వ్యాలిడేషన్ ఇంక్లూడింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న 5 మంది ఉంటే 5 మంది యొక్క ఆధార్ లింక్ అయిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్ విఆర్ఓ లాగిన్ లో జరుగుతుంది ఈ రేషన్ కార్డుకి సంబంధించి. దట్స్ వై మీరు ఒకవేళ మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నేను చెప్పిన ఎవరైతే, మళ్ళీ చెప్తున్నానో, గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్ ఎంప్లాయ్, ఆల్రెడీ 4-వీలర్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, మాగాని 3 ఎకరాల పైన, మెట్ట 10 ఎకరాల పైన, ఇలాంటి కండిషన్స్ ఉన్నట్లయితే అందులో ఏ ఒక్కరున్నా మీకు రేషన్ కార్డు కానీ వేరే సంక్షేమ పథకాలు రావు. మీరు వాళ్ళని డిలీట్ చేయాలని ఖచ్చితంగా చనిపోతేనే. ఓకేనా? పైపెచ్చు మళ్ళీ ఇందులో ఒక రూల్ ఏముందంటే, చనిపోయిన వ్యక్తి పేరు నాకు 4-వీలరో, ఇన్కమ్ ట్యాక్స్ పేరో, ల్యాండ్ ఉన్నా మాత్రం అప్పుడు అవి కూడా ప్రెజెంట్ అవ్వట్లేదు. చనిపోయిన వ్యక్తి పేరున ఉన్నట్లయితే డిలీషన్ కదా, డిలీషన్ చాలా ప్రాపర్గా ఇలాంటి మిస్యూజ్ అవ్వకుండా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. మీ పిల్లలు చాలా మంది వచ్చినప్పుడు పిల్లలు లేరని మా పిల్లల్ని యాడ్ చేయండి. మా పిల్లల యొక్క ఆధార్ తప్పుపడింది. చాలా మంది ఆధార్లు పిల్లల యొక్క చిల్డ్రన్స్ ఆధారు ఇన్వాలిడ్ రావడం, ఆధార్ రాంగ్ సీట్ అవడం జరుగుతూ ఉంది. ఆ ఆప్షన్ కూడా వాట్సాప్ గవర్నెన్స్ లో ఇచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్ లో మీకు ఆధార్ సరెండర్ మొత్తం ఈ 7 ఆప్షన్స్ కూడా ప్రెజెంట్ ఇచ్చేసారు. ప్రజెంట్ దాని పేమెంట్ లో కానీ టికెట్ ఇష్యూస్ కానీ ఉన్నాయి. అవైతే ఎక్స్పెషల్ వీడియో చేస్తాం వాట్సాప్ గవర్నెన్స్ మీద. ఇచ్చిన 7 అంటే న్యూ రేషన్ కార్డ్, రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్, రేషన్ కార్డ్ యాడింగ్, రేషన్ కార్డ్ డిలీషన్, రేషన్ కార్డ్ సరెండర్, రేషన్ కార్డ్ ఆధార్ రాంగ్ మ్యాప్, ఇవన్నీ కూడా 7 ఆప్షన్స్ కూడా అడ్రస్ చేయొచ్చు. రేషన్ కార్డు 7 ఆప్షన్స్ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చారు. బట్ పేమెంట్ విషయంలో కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్, కొన్ని విలేజెస్, కొన్ని మండలాలు చూపించట్లేదు. ఆ టెక్నికల్ ఎర్రర్స్ క్లియర్ అయిన తర్వాత ఎక్స్పెషల్ వీడియో చేస్తాను. ఓకే? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ. మీ పిల్లల్ని మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేస్తేనే రేషన్ కార్డులో యాడ్ అవుతారు. చాలా మంది ఆఫీస్కి వస్తా ఉన్నారు, రేషన్ కార్డు అప్లై చేస్తా ఉన్నారు, డిస్లేషన్ ద్వారా చెక్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పిల్లలు లేరంటే యాడ్ చేయమన్నాడు. ఆల్రెడీ వాట్సాప్స్ లో కానీ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో కానీ పదే గతంలో పిల్లల్ని యాడ్ చేయండి, తల్లికి వందనం రావాలంటే మీ పిల్లలు యాడ్ అవ్వాలి చెప్తూనే ఉన్నాం. బట్ చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఒక వీడియో చూస్తుంటే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి విషయాన్ని. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పిల్లలు ఉండాలి. మీరు పెద్దవాళ్ళు అందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే 6 స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే కొత్త రేషన్ కార్డు వస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే మీకు సంక్షేమ పథకాలు అందుతాయి. రాబోయే రోజుల్లో తల్లికి వందనం పడాలంటే పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటేనే మీకు పిల్లలు రేషన్ కార్డులు యాడ్ అవుతారు. దాని ద్వారా మీకు తల్లికి వందనం వస్తుంది. కామెంట్స్ ఆలోచిస్తాను. అందరూ జరగాలి. జై హింద్.